ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పహల్గాం ఉగ్రదాడి ఘటన కారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరపటం, 2 దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారిన పహల్గాంను చూసి దేశం ఉలిక్కిపడింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసముద్రంలో ముంచింది. పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాకును ఉక్కిరిబిక్కిరి చేసింది. బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ ఏం చేయనుంది? పహల్గాం దాడి జరగాల్సింది కాదా? మోడీ పర్యటన కోసం ప్లాన్ చేస్తే కుదరకపోవడంతో పహల్గాంపై దాడి చేశారా? అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలికొన్నందుకు పాకుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. మరి భారత్ ఉగ్రదాడికి ధీటైన ప్రతీకారం తప్పదని భారత ప్రభుత్వం తీర్చుకోనుందా? దౌత్యపరమైన ఆంక్షల విషయంలో భారత్ పాక్ తో ఎలా వ్యవహరిస్తోంది? భారత్ పాక్ మధ్య అణుయుద్ధం జరగనుందా? యుద్ధం జరిగే పరిస్థితి ఉందా? 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పహల్గాం బైసరన్ లోయలో 10 నిమిషాల పాటు మారణ హోమం సృష్టించారు. ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చిన ఉగ్రవాదులు ఐడీ కార్డులు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారు. వారి హెల్మెట్లకు ఉన్న కెమెరాలతో ఆ ఘోరాన్ని చిత్రీకరించారు. దాడి గురించి తెలుసుకున్న కశ్మీర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనా స్థలానికి వచ్చిన ఆర్మీ సైనికులను చూసి టూరిస్టులు మళ్లీ ఉగ్రవాదులు వచ్చారేమో అని వణికిపోయారు. నిజానికి ఈ దాడిని ఉగ్రవాదులు ప్రధాని మోడీ కాశ్మీర్ పర్యటన సందర్భంగా జరపాలని ప్లాన్ చేశారు. అయితే ఏప్రిల్ 18, 19 తేదీల్లో అక్కడ భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రధాని పర్యటన అనూహ్యంగా రద్దయింది. దీంతో ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయను టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగబడ్డారని సమాచారం. ఈ నెల 18వ తేదీన జమ్మూ కాశ్మీర్లో పర్యటించాల్సి ఉండగా ఆ టూరు రద్దయింది. జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో పర్యటించి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించాల్సి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ను కూడా సందర్శించాలని ప్రధాని టూర్ షెడ్యూల్లో చేర్చారు. అయితే ఆ పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లోని వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉగ్రవాదులు పహల్గాంను టార్గెట్ చేసుకున్నారు. అయితే ఈ దాడి విషయాన్ని మోడీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని తక్షణ ప్రతీకార చర్యలైతే మొదలుపెట్టారు. సరిహద్దుల మూసివేత, దౌత్య సంబంధాల కుదింపు, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం చేసి ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్కు పెద్ద షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఇప్పటికైతే ఇండస్, చీనాబ్ నదుల మీద భారీ డ్యాంలేవీ లేవు కనుక దిగువకు పోయే నీటిని అడ్డుకోవటం సాధ్యం కాదు. కానీ 80% సింధు జలాలకు ఈ 3 నదులే కారణం కనుక వాటిని నియంత్రించగలిగిన పక్షంలో తాగు, సాగునీటికి, విద్యుత్తుత్పత్తికి పాకిస్తాన్ కటకటలాడక తప్పదు. ఈ సంక్లిష్టమైన ప్రాంతంలో భారీ ఆర్థిక కేటాయింపులతో ఓ 4 ఏళ్ల పాటు శ్రమించి ప్రాజెక్టులు కట్టగలిగితే పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం నెరవేరుతుందని నిపుణుల అంచనా. ఇక ఒప్పందం ప్రకారం మనం వినియోగించుకోగలిగే జలాలు కూడా పాకిస్తాన్కు పోతున్న క్రమంలో వాటిని రావి, బియాస్ లేదా సెట్లెజ్ లోకి మళ్లించేందుకు ఈ సందర్భంగా ప్రయత్నం చేయవచ్చు. అఖిలపక్ష సమావేశంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, కీలకమైన ప్రాంతాల్లో కెమెరాలు లేకపోవటం, సమాచార లోపం, వేలాది మంది సైనికులు ఉన్న 50 మందిని కాపాడలేకపోవటం ఇత్యాదివి విపక్షాలు ప్రస్తావించినప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఇక పాకిస్తాన్ ప్రకటించిన ప్రతీకార చర్యల్లో సిమ్లా ఒప్పందం రద్దు ప్రధానమైంది. 1971 నాటి భారీ యుద్ధం అనంతరం మరుసటి ఏడాది జుల్ఫికర్ అలీ భుట్టో, ఇందిరాగాంధీ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఇరు దేశాల సంబంధాలు అతుకుపడేందుకు ఉపకరించింది.
ఉభయ దేశాల మధ్య తలెత్తే ఘర్షణలు, సమస్యలు, వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం కావాలని ఈ ఒప్పందం ఆకాంక్షిస్తోంది. కశ్మీర్ గురించి పాకిస్తాన్ మాట్లాడినప్పుడల్లా భారత్ ఒప్పందం వలనే గట్టిగా కొట్టిపారేయగలుగుతోంది. జమ్మూ కశ్మీర్లో అధీన రేఖను గుర్తించడానికి కూడా ఇది ప్రాతిపాదిక. కొన్ని ఆదర్శాలు అటకెక్కిపోవటం, అడపాదడపా ఉల్లంఘనలు అటుంచితే ఈ ఒప్పందం రద్దు కావటం కశ్మీర్ సహా చాలా అంశాలను సమస్యాత్మకంగా మార్చవచ్చు. పహల్గాం దారుణం ఇప్పటికే దిగజారిన భారత్ పాక్ సంబంధాలను ప్రమాదంలో పడివేసింది. రాబోయే రోజుల్లో దౌత్య, సైనికపరమైన సంక్షోభాలు అనేకం చూడవలసి రావచ్చు. ఇదిలా ఉంటే పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దులో అలజడి మొదలైంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బెదిరిస్తోంది. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని బందీపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. మరి భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగి తీరుతుందా అంటే యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయటంతో ఇరు దేశాలు పొరబడినా లేదా రెండు దేశాల్లో ఏదో ఒకటి అసమంజస నిర్ణయాలు తీసుకోవటం జరిగితే మాత్రం ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ముల పొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును వేగవంతం చేస్తున్నాయి. పాక్ క్షిపణి షహీన్ 7 నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ప్రళయ్ 6 నిమిషాలలోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం, నో ఫస్ట్ యూజ్ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారం భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తోంది. అంతే తప్ప భారత్ తనంతట తానుగా ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. అయితే ఈ నిబంధన కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్తాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే అణుయుద్ధం జరిగే ఛాన్సులు ఎక్కువ. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాకును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్ చర్యలకు ప్రతిగా పాక్ కూడా భారత్పై పలు ఆంక్షలను విధిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోతుందని నిపుణులు అంటున్నారు. గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదికను చూపిస్తున్నారు. 145 దేశాల సైనిక శక్తి జాబితాలు భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. భారత సైన్యంలో 14.44 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉండగా 11.55 లక్షల మంది రిజర్వ్ దళాలు, 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. సైన్యం మందుగుండు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం 4201 ట్యాంకులు ఉన్నాయి. ఇందులో అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అర్జున్ ట్యాంకును భారతదేశంలో అభివృద్ధి చేశారు. అయితే T-90 భీష్మ రష్యాకు చెందింది. దీనిని తర్వాత భారతదేశం అప్గ్రేడ్ చేశారు. భారత సైన్యం వద్ద పినాక రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు, బోఫోర్స్, హోవిట్జర్ తుపాకులు ఉన్నాయి. ఈ ఆయుధాలు శత్రువును సులభంగా ఓడించగలవు. పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు, దాదాపు 3742 ట్యాంకులు, 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయంచోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. ఇది కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2627 ట్యాంకులు ఉన్నాయి. ఇది భారతదేశం సంఖ్యలో సగం.
భారత వైమానిక దళం మొత్తం 2229 విమానాలను కలిగి ఉంది. వీటిల్లో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50+ UAVలు ఉన్నాయి. దీంతో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్, సుఖోయ్-ను 30 MAKI, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్ ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద 1399 విమానాలు ఉన్నాయి. వాటిల్లో 328 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణా విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యం, పరిధిలో కూడా చాలా ముందుంది. ఇక భారతదేశ సముద్ర సరిహద్దుల భద్రతా విషయానికి వస్తే భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుంటోంది. భారతదేశం వద్ద 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో INS విక్రాంత్, INS విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు, ధనుష్, K-15 వంటి క్షిపణులను ఉపయోగించగల అణు జలంతర్గాములు కూడా ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 142,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు, 8 జలాంతర్గాములు, 9 ఫ్రిగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటీవల సంవత్సరాలలో పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళం పరిధి, నెట్వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది. సైనిక సామర్థ్యం, సాంకేతికత ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు చాలా పెద్దవి మాత్రమే కాదు, నిరంతరం స్వావలంబన, హైటెక్ అప్గ్రేడ్ల వైపు కదులుతున్నాయి. భారతదేశ పారామిలిటరీ దళాలు, ఉపగ్రహ నెట్వర్క్లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం దీనిని ప్రపంచ సైనిక పటంలో ముందంజలో ఉంచాయి. పాకిస్తాన్ దాని పరిమిత వనరులు, సహాయ ఆధారిత సైనిక విధానం కారణంగా నెమ్మదిగా వెనుకబడిపోతోంది. భారతదేశం రక్షణ ఉత్పత్తి, సైబర్ యుద్ధం, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థలలో నిరంతరం పెట్టుబడులు పెడుతోంది. యుద్ధం జరిగితే భారత్ కంటే పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోతుంది అనడంలో సందేహం లేదు.